చేరిన రిపబ్లిక్ డే అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చి సర్వమానవ హక్కులను కాపాడేదానికి బాధ్యతగా ప్రభుత్వం ఉండాలి అని చెప్పి నిర్వచనంతో రిపబ్లిక్ డే జరుపుకోవడం జరిగింది. కానీ అదే రోజు రాత్రి కడప నడిబొడ్డులో ఒక మాజీ సైనికుడి గృహము, అందులో దళితులు గృహాన్ని అతి దారుణంగా కూల్చినారు. ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి అనుచరులు, వాళ్ళ బంధువులు అనేసి గోడై కూర్చున్నా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా దాన్ని ఖండించడం కానీ, ఆ దళిత కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని చూసి పరామర్శించడం కానీ, వాళ్లకు అండగా మేము ఉంటామనేసి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు రాలేదు. నేను కూడా తెలుగుదేశమే. నా కులానికి అన్యాయం జరిగినప్పుడు నేను కులంలో ముందు పుట్టి తర్వాత పార్టీలోకి వచ్చినాను. నా కులం నాకు ముఖ్యం. ఇది పార్టీకి చెడ్డ పేరు. ఎక్కడెక్కడో దౌర్జన్యాలు చేసి, దోపిడీలు చేసి, ఇతర పార్టీలో ఉండి కబ్జాలు చేసిన నాయకులు, ఆ ఎమ్మెల్యే గారి బంధువులు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది తెలుగుదేశంకి సంబంధం లేని గూండాలు, రౌడీలు దౌర్జన్యంతో చేసిన కార్యక్రమం ఇదనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇందాక కూడా వైసీపీ వాళ్ళు కానీ, ఈ సిపిఐ వాళ్ళు కానీ, దళిత నాయకులు కానీ ఒకటే చెప్పారు, అయ్యా తెలుగుదేశాన్ని నమ్మి తెలుగుదేశం ఏదో ప్రజాస్వామ్య పరిపాలన అందిస్తుందని చెప్పేసి మేమందరం కూడా తెలుగుదేశం ఓటేసినాం. ఈ రోజు అదే దళితులను ఓటేసిన వాళ్ళని మీరు సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఆస్తులు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మీ అంతు చూస్తాం, మీ కథ ఇద్దరితో చాప్టర్ ఎండ్ అని చెప్పి ప్రతి ఒక్క పార్టీలో ఉన్న దళిత నాయకులు కూడా హెచ్చరిస్తున్నారు. మేము కూడా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ఒకటే, ఇలాంటి ఎమ్మెల్యేలను దౌర్జన్యాలు చేసిన వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న మంచి పేరు కూడా చెడిపోతుంది. తెలుగుదేశం పార్టీకి తప్పక ముప్పు వర్తిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంతతో వదిలే ప్రసక్తే లేదు. అన్ని దళిత సంఘాలను, అన్ని పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరినీ కలిపి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అలాగే మా అధినాయకుడికి కూడా ఇక్కడ నియోజకవర్గాల్లో జరిగే అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, కబ్జాల గురించి సమగ్రంగా తప్పక తెలియజేసి దీని మీద న్యాయం చేసేంత వరకు ఈ కుటుంబానికి మేమందరం కూడా అండగా నిలబడతామనేసి తెలియజేస్తున్నాం.